ఒకనాడు ఒక మతిమర్పు అల్లుడు పండుగకి అత్తగారింటికి వెళ్ళాడు. అత్తింటి వారు వచ్చిన అల్లుడికి ఎన్నో మర్యాదలు చేశారు. రోజు రకరకాల పిండి వంటలతో విందు భోజనం పెట్టి ఎంతో మర్యాదగా చూసుకునేవారు. ఆ మర్యాదల్లో భాగంగా ఒకరోజు తోపా వండి పెట్టారు. దాని రుచి తెలియని అల్లుడు ఆ కూర తనకి ఇష్టం లేదని, దానిని తన ఆకు నుండి తీసివేయాలని కోరగా అత్తగారు ఎంతో నచ్చజెప్పి చూశారు. అయినా వినకపోయేసరికి ఇంక చేసేదేమీ లేకపోవడంతో విస్తరి నుండి తోపాని తొలగించి వేశారు. ఆ అల్లుడు భోజనం చేస్తున్నప్పుడు పొరపాటున ఆ ఇస్తరి ఒక మూలన అంటుకున్న కొంచెం తోప నోటికి తగలడంతో ఆ రుచికి ఎంతో మైమర్చిపోతాడు. అబ్బా, ఎంత బాగుంది ఈ తోప! దీని రుచి తెలియక విస్తరి నుండి తీయించి వేశానే, ఇప్పుడు తిరిగి ఎలా అడగగలను? ఇంటికి వెళ్ళి నా భార్య చేత వండించుకొని తినాలి అని అనుకుంటూ మొహమాట పడి మరీ అత్తగారిని అడగకుండానే ఇంటికి తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ అల్లుడు. దారిలో తోపా పేరు ఎక్కడ మర్చిపోతానో అని దారంతటా తోపా 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 అంటూ తోపనామ జపం చేస్తూ వెళ్తుండగా ఇంతలో అటుగా వస్తున్న ఒక బాటసారి తనను పలకరించడంతో తోపా అన్న పదం కాస్త మర్చిపోయి వాళ్ళ మాటలలో దొర్లిన ఏదో ఒక పదాన్ని పట్టుకొని ఇంటికి చేరాడు. అలా వేరే పదం గుర్తుపెట్టుకుని ఇంటికి చేరిన అతడు తన భార్యతో, మీ అమ్మగారు నాకు ఒక స్వీట్ చేసి పెట్టారు, నేను ఎప్పుడూ తినలేదు, అది నాకు తెలియక విస్తరి నుండి తీయించేశాను, ఇప్పుడు తినాలని ఉంది, అది చేసి పెట్టమని తన నోటిలో ఉన్న పదం చెప్పాడు. అది విన్న అతని భార్యకి ఆ వంటకం ఏమిటో అర్థం కాక ఎన్నిసార్లు అడిగినా అదే పదం చెప్పడంతో విసిగెత్తిపోయి ఏమి చేయలేకపోయింది. కానీ రోజు రోజుకు అతని నస ఎక్కువ అవుతుండడంతో, చీచి, ఏం బతుకురా బాబు, తోప రేపుతున్నాడు రోజు రోజుకి, ఇలాంటి మతిమరుపు మొగుడిని ఇచ్చావేంటిరా దేవుడా అంటూ తనని తానే తిట్టుకుంటుండగా అది విన్న అల్లుడు, ఏది మరొకసారి అను అంటూ భార్య చేత మరొకసారి చెప్పించుకొని అప్పుడు తోప అన్న పదం గుర్తు తెచ్చుకొని, తోప కావాలి, మీ అమ్మగారింట్లో చేశారు, అప్పుడు దాని రుచి తెలియక నేను తినలేకపోయాను, నాకు తోప కావాలి, ఎలాగైనా సరే నాకు చేసి పెట్టవా అంటూ తన భార్యని అడిగాడు. హమ్మయ్యా, తోప అన్న పదానికి వచ్చిన పాటలా ఇవి, ఇన్నాళ్ళు ఎంత సతాయించావు కదరా మగడా అనుకుంటూ ఆ రోజే చక్కగా రాగులు వేయించి పిండి చేసి బెల్లం పాకం పెట్టి చక్కగా వండి దగ్గర ఉండి శ్రద్ధగా తన భర్తకు తినిపించింది ఆ మహా ఇల్లాలు. ఇలాంటి కథల కోసం, ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఓపిక్గా నేను చెప్పే కథను వింటూ నేను వేసే ముగ్గును చూసుకుంటూ నా ఛానల్లో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పే ఈ కథలు మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ ముగ్గులు కానీ మీకు నచ్చితే మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.